హలో అందరికీ వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఇది జూ సెకండ్ పార్ట్ అండి. జూ విజిట్ది. ఇది మనం రెప్టైల్స్ దగ్గరికి వచ్చాము. మీకు ఫస్ట్గా కనబడుతుంది ఇక్కడ గ్రీన్ ఇకువానా. ఇవి చూస్తే అయితే అండి అచ్చంగా మనకి ఎలా అంటే అక్కడ ఏదో బొమ్మల్లాగా ఉన్నాయి. అసలు నమ్మలేకపోయాను మేమైతే, అంత పెద్ద పెద్దగా ఉన్నాయి అసలు. అవి కదిలేంత వరకు అవి రియల్ అని అనిపించలేదు. అంతగా అవి అసలు బొమ్మల్లాగానే ఉన్నాయి. చాలా బాగున్నాయి అసలు చూడడానికి మాత్రం. దగ్గర నుంచి చూసాము. ఆల్మోస్ట్ అంటే మాకు అవి బాగా సహకరించాయి అనుకోండి. అక్కడ మాకు దగ్గరలో వచ్చి మరీ కనబడ్డాయి. చాలా బాగా అనిపించింది చూడ్డానికైతే. ఇక్కడ మీరు కూడా చూడండి. ఇదైతే జూమ్డ్ వ్యూలో కనబడుతుంది చూడండి. సెకండ్ వచ్చేసి మనకి రెటిక్యులేటెడ్ పైథాన్. ఇది కొండ చిలువ అంటారు కదా, కొండ చిలువ. ఇది ఒక మూలన అలాగే కూర్చుని ఉందండి. మనకంత కోఆపరేట్ చేయలేదు. ఇది దగ్గర నుంచి చూస్తుంటే దగ్గరే ఉంది మనకి, కానీ అది పై అంటే కదలట్లేదు అసలు. బాగుంటుంది అంటే చూడడానికి బాగుంది, కానీ కొంచెం కదిలి ఉంటే ఇంకా మాకు సాటిస్ఫాక్షన్ వచ్చి ఉండేదేమో. దగ్గర నుంచి అయితే చూసాం. ఇది చూసారు కదా క్లాసిఫికేషన్ ఆఫ్ రెప్టైల్స్, చూడండి బాగుంది. అది కూడా అందుకే ఇన్ఫర్మేషన్గా పెట్టాను. ఇది కూడా ఒక రకమైన కొండ చిలువ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కనబడింది. ఇది కొంచెం మనకి కనబడుతుందండి, మూమెంట్స్ ఇచ్చింది. ఇది బాగా దగ్గర నుంచి మనకి కనబడింది, బాగా అనిపించింది. ఇది ఒకటైతే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. మంచిగా దాని ఫేస్ కనబడింది బాగా మనకి. చూడండి చాలా బాగుంది అసలు. దగ్గర నుంచి చూసాం మేము కూడా. మీరు కూడా చూడండి, మేము చూసింది మీరు కూడా చూడాలి అని చెప్పేసి ఇది తీసాము. ఇక్కడ కొంచెం లైట్ షేడ్ పడుతుంది మనకి, కానీ బాగుండింది అసలు. చూడండి అది పైకి లేస్తుంది ఇప్పుడు కొంచెం చిన్నగా. అది చూసారా. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి తీసాను, ఎందుకంటే అక్కడ లైట్ షేడ్ వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే మేము వెళ్ళింది మధ్యాహ్నం కదా, సన్లైట్ పడుతుంది. సో చూసారా, ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుండింది. ఇది బాగుంది, చూడండి. ఇది బయటికి అలా తీస్తుందండి నాలుక. చాలా బాగా అనిపించింది అసలు, ఎక్సైటింగ్గా అనిపించింది నాకైతే అది చూడగానే. ఇదేమో పిట్ వైపర్ అంట అండి. ఈ పాము అక్కడ మనకు చిన్నగా చెట్టు మీద కనబడుతుంది కదా, గ్రీన్ కలర్ స్నేక్. అది మనకు అంత లెజిబుల్గా లేదు, కానీ పర్లేదు, ఒక పాము చూసిన ఒక సాటిస్ఫాక్షన్ ఉంటే. ఇది కూడా ఇంకొక టైప్ ఆఫ్ కొండ చిలువ. మీకు పేర్లు కూడా పెట్టాను చూడండి. ఇది కూడా మనకి దగ్గరలో జూమ్డ్ వ్యూలో ఉన్నాయి, కానీ అన్ని పాములు పడుకొని ఉన్నాయండి. అంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. ఇది రసెల్స్ వైపర్, రక్తపింజరి అంటారు కదా, కొండ చిలువ అన్నాను, సారీ, రక్తపింజరి. ఇదేమో మన నాగుపాము, ఇండియన్ కోబ్రా. ఇది ఎక్కడ యాక్చువల్గా ఇది పడవిప్పుతుందేమో చూద్దామని అనుకున్నాం, కానీ అది పడవిప్పట్లేదు. మనకు ఫస్ట్ వచ్చిన పైథాన్ తప్ప అన్నీ అసలు కదలట్లేదు అసలు. ఏ పాము ఇక్కడ కనబడుతుంది చూసారా, ఇలా లోపల టన్నల్ లాగా ఉంది కదా, అక్కడ కనబడుతుంది. చెట్టు మీద కూడా ఉందేమో అని చూస్తున్నాము, అట్లా లేదనుకుంటా. ఇక్కడ వచ్చేసి కింగ్ కోబ్రా. ఇది కూడా బ్లాక్ కలర్, చాలా పొడుగు ఉందండి అసలు. ఇదైతే చూడండి మీరు, నేను చూపిస్తున్నాను. బ్లాక్ కలర్ ఉంది అసలు, ఎంత పొడవు ఉందో అసలు. ఇది చాలా బాగుంది, కానీ కొంచెం అది పడగెత్తుంటే బాగుండేది అనిపించింది. ఇది చూసారా, ఇక్కడ దాని తల కనబడుతుంది లైట్గా ఈ రాక్ దగ్గర. ఇది లాంగ్ నోస్డ్ స్నేక్ అంటండి. ఇది మేబీ దీనికి పొడుగా ముక్కు ఉంటుందేమో, అందుకే పేరు పెట్టారు. దీని తర్వాత వాన కోయిల అంట. ఇది పాము, ఇది మనకి బ్రాంచ్ మీద కనబడుతుంది చూసారా అక్కడ, అదే. ఇది బాగుంది. ఇది కూడా ఇదేమో మనకి తెలంగాణలో కనబడే పాములు అంటండి. వివిధ పాములు అంటే వివిధ రకాల పాములు చాటు కనబడితే పెట్టాను. ఇది వచ్చేసి నీటి పాము అంట, అంటే నీటిలోనే ఉంటుందేమో ఇది. నీటి పాము అంటే బయట కూడా ఉంటుంది, ఎందుకంటే బయట కూడా బతకగలుగుతుంది అది. ఇదేమో జర్రిపోతు. ఇది చాలా ర్యాట్ స్నేక్ అంటారు కదా, ఎలుకల్ని తింటుంది అనుకుంటాం మేబీ. ఇది అన్ని పాములు ఎలుకల్ని తింటాయి, కాకపోతే దీని పేరు ర్యాట్ స్నేక్ అని పెట్టారు. ఇది చాలా పొడుగు ఉందండి. అది చూసారా మీకు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కనబడుతుంది. ఇదొకటి మూమెంట్ అయితే ఇస్తుందండి. ఇది మనకి పైథాన్ కొంచెము బాగా సపోర్ట్, అంటే బాగా కదిలాయి. మిగతావన్నీ అసలు మనకు కదలకుండానే ఉన్నాయి పాములు. చూసారా కదులుతుంది ఇక్కడ, బాగుండింది. ఇది కూడా
ఇది 2 తలల పాము అంటండి. 2 తలలు కనబడుతున్నాయి మనకి చూడండి. అటో తల ఇటో తల 2 ఎండ్స్కి 2 తలలు ఉన్నాయి. యాక్చువల్గా మనకి 2-3 తలలు, ఒక 5 తలల పాములు కూడా ఉంటాయంట కదా, అది చూడాలని నాకు అనిపించింది కానీ అది అక్కడ లేదు. నల్ల తలగల పాము అంట, నల్ల తలకాయ ఉంటుందంట ఈ పాముకి. అదేమో కదలట్లేదు అసలు. ఇది చెడుగు అంటండి ఈ పాము పేరు. ఆ వెనకాల లైన్స్ బాగున్నాయండి బాడీ పైన. పాముకి చాలా బాగుంది చూడడానికి. దగ్గర నుంచి చూసామండి. ఆల్మోస్ట్ మనకి కనబడే అంటే మనకు కనబడాలని అవి ఆల్మోస్ట్ కార్నర్కి వచ్చాయి. సో బాగుండింది వ్యూ మాత్రం. అన్నింటివి చూడడానికి అయితే బాగుండింది. కొన్ని మూమెంట్ ఇచ్చాయి, కొన్ని మూమెంట్ ఇవ్వలేదు అంతే. బాగుంది, ఇది కూడా బాగుంది. ఈ అంటే కొంచెం అది లైన్స్ బాగున్నాయండి దాని బాడీ పైన. చూడండి దగ్గర నుంచి చూసాను నేనైతే. ఇది వచ్చేసి మన తాబేలు వచ్చేసింది. తాబేలు లాగానే ఉన్నాయి కానీ రెడ్ ఇయర్డ్ స్లైడర్ అంట దీని పేరు. బట్ మన తాబేలు లాగా ఉన్నాయి అవి. ఇదేమో నక్షత్ర తాబేలు కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇక్వానా అనుకుంటా, గ్రీన్ ఇక్వానా. ఇది కూడా అసలు దగ్గర నుండి బాగా కనబడింది. అది అలాగే చూస్తుండండి, అసలు అది కదలట్లేదు కొద్దిసేపు. బొమ్మల్లాగానే ఉన్నాయండి. ఈ ఇగ్వానా మాత్రం అసలు బొమ్మల్లాగానే ఉన్నాయి మొత్తం. ఇదేమో బుల్ ఫ్రాగ్ అండి. అసలు ఇదైతే ప్లాస్టిక్ది లాగానే ఉండిందండి. అసలు అది కదలిక లేదు, ఏం లేదు. బాగుంది అది కూడా. ఇదేమో నీటి ఉడుము. ఇదేనేమో ఉడుము పట్టు అది ఇది అని అంటారు కదా, అంటే ఇది గట్టిగా పట్టుకుంటుందేమో, అంటే పట్టుకుంటే వదలదు అనుకుంటా. ఈ ఇగ్వానాదే అనుకుంటా బయట మనకి ఉండింది. అంటే ఎగ్జిట్ దగ్గర ఇది ఉండింది మనకి. ఎగ్జిట్ ఆర్ ఎంట్రన్స్, ఐ గెస్ ఎగ్జిటే అనుకుంటా. రైట్, ఎంట్రన్స్ అండ్ కమ్ ఎగ్జిట్. ఎంట్రన్స్ దగ్గర అక్కడ నాగుపాము ఉంది, ఇక్కడ ఇగ్వానాది ఉంది. ఇంకోటి వచ్చేసి మన క్రొకడైల్ యాక్చువల్గా మేము రాకముందు ఇక్కడ వాటర్లో కనబడిందంట వీళ్ళకి. మాకేమో మిస్ అయింది, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ కనబడుతుంది చూసారా పైన, అది క్రొకడైల్. 2 క్రొకడైల్స్ ఉన్నాయి అనుకుంటా అక్కడ, పెద్దగా ఉన్నాయి అసలు. అవి వాటర్లో కనబడ్డాయి అంట వాళ్ళకి. మేము అది మిస్ అయ్యాము. సో పైనుంచి తీద్దామని చెప్పేసి నేను 30 తిప్పలు పడ్డాను కానీ అది పడలేదు అసలు. సో ఇది బ్యాటరీ వెహికల్లో మళ్ళీ ఎక్కేసి మళ్ళీ వెళ్తున్నాము. ఇంకేమన్నా అదే చూపిస్తారు అని చెప్పేసి వేరే ఏమన్నా. వాళ్ళు జిరాఫ్ కనబడుతుంది చూసారా మీకు. ఈ జిరాఫీ అంటారు. యాక్చువల్గా అయితే మా ఇంగ్లీష్ టీచర్ చెప్పేది జిరాఫ్ అనాలట. ఈ అనేది సైలెంట్ అవుతుందంట, జిరాఫ్ అనాలి. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్, బట్ ఇంగ్లీష్ టీచర్ టాట్ దట్. ఇక్కడ మనకి డీర్ కనబడుతున్నాయి. డీర్స్ మొత్తం అవే ఉన్నాయి ఇక్కడ. యాంటీలోప్స్, డీర్స్ ఇవి కనబడుతున్నాయి. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయింది అది, అంటే ఆయన చెప్పుకుంటూ తీసుకెళ్ళిపోయారు. చెప్పాను కదా నేను లేట్ వెళ్ళాము అని చెప్పేసి. సో హరిభరిలో అదంతా. ఇదేమో టాయ్ ట్రైన్. దీనికి కూడా మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అయితే అవి సమ్ స్పెసిఫైడ్ యానిమల్స్, ఒక 3-4 యానిమల్స్ చూపిస్తారంట టాయ్ ట్రైన్లో. అది వెళ్ళి కనుక్కున్నాము. ఈ బ్యాటరీ వెహికల్ మాత్రం అన్నీ మనకి చూపిస్తుంది. అంటే ఒక 1 ప్లేస్లో వదిలేస్తే మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది. ఒక 2-3 యానిమల్స్ ఉండే ప్లేసెస్ దగ్గర ఆపితే మళ్ళీ వెళ్ళి అవి చూసుకొని మళ్ళీ వాళ్ళు ఒక పాయింట్ చెప్తారు, పికప్ పాయింట్స్ ఉన్నాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళేసి మళ్ళీ మనం వెళ్ళాలి. ఆ టికెట్ ఉంటుంది కదా, టోకెన్, అది మనం వాళ్ళకి చూపిస్తే మళ్ళీ వాళ్ళు తీసుకెళ్తారు అంతే. ఇది వచ్చేసి ఆస్ట్రిచ్, చీమకోడి అంటారు కదా, చీమకోడి ఆస్ట్రిచ్ ఒకటే అనుకుంటా, ఐ గెస్, ఐ డోంట్ నో. సో ఇది వ్యూ బాగుండింది. అంటే కొంచెం ఏమైనా కనబడతాయేమో అని చెప్పి తీసాను. ఇక్కడ మన జంగల్ కా రాజా వచ్చేసిందండి, సింహం. అస్సలు దగ్గర నుంచి చూసాము. మా లక్ బాగుండి అది దగ్గర నుంచి కనబడింది. ఇక్కడంతా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ వేసేసారు, అంటే ఇలాంటి అనర్థాలు జరగకుండా. ఎందుకంటే కొంతమంది ఉంటారు కదండి ఆకతాయిలు, దాన్ని టీజ్ చేయడానికి అలా ఇలా ట్రై చేస్తారు కాబట్టి ఎందుకు అని అలా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ వేసేసారు. ఇది మాకు బాగానే వ్యూ అయితే మంచిగా ఇచ్చిందండి. ఇటువైపు అటువైపు కూడా ఇంకో సింహం ఉంది. అక్కడికి వెళ్ళే వరకు అది వెళ్ళిపోయిందండి లోపలికి. ఏదైనా ఈ జూలో ఉన్న సింహాన్ని చూస్తే అదొక సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. బాగా అనిపించింది అసలు చూస్తే. దగ్గర నుంచి మాకు వ్యూ అయితే దగ్గర నుండి బాగా కనబడింది. లాస్ట్ టైం జూకి వెళ్ళినప్పుడైతే సౌండ్ అయితే గట్టిగా చేసిందండి సింహము. ఇక వచ్చింది మన చిరుతపులి అయితే అక్కడ మనకేదో అక్కడ
ఏమంటారు తాను చూపించుకోవడానికి అన్నట్టే ఎక్కిందండి. అక్కడ ఎక్కి మరీ కూర్చుంది, నన్ను అందరూ చూడండి అని చెప్పేసి. అస్సలు బాగా అనిపించింది అది మాత్రము. బాగా సహకరించింది. చూసుకోండి, ఫోటోలు తెచ్చుకోండి అన్నట్టుగా వచ్చింది చిరుతపులి. రైట్, బాగా అనిపించిందండి ఎక్స్పీరియన్స్ మాత్రం. మీరు కూడా వెళ్ళండి. అంటే మేము యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మేము లేట్ వెళ్ళి కొన్ని మిస్ అయ్యాము. యాక్చువల్గా మాకు టైగర్ మిస్ అయిందండి. అక్కడికే ఇంకా టైం లేట్ అయిపోయిందని వెళ్ళిపోయాము. బెంగాల్ టైగర్ అస్సలు ఏమన్నా అరిచిందా అండి, ఘోరంగా గట్టిగా అరిచింది. మైక్ పెట్టుకొని అరిస్తే ఎలా ఉంటుందో అలా వినబడింది వాయిస్. బాగా అనిపించింది. ఇక్కడ మేము వచ్చే దారిలో వాటర్లో మీసాల చేపలు కనబడ్డాయి. అది కూడా తీస్తే మీరు చూస్తారేమో అని చెప్పేసి తీసాను. కనబడుతున్నాయి, చూసారు అక్కడ మీసాల చేపలు చాలా ఉన్నాయండి. అసలు ఒకటే దగ్గర చేపలు ఎన్ని ఉన్నాయంటే బాగా అనిపించింది అసలు. అది చూసారా, అన్నీ ఉన్నాయి అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. జూకి మొదటి రోజు హాలిడే. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మా కామెంట్స్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.